నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. రైలు ప్రయాణం సామాన్యుడికి అత్యంత సురక్షితమైన ప్రయాణం. కానీ అదే రైలు ఇప్పుడు పర్సనల్ బెడ్రూమ్ గా మారిపోయిందా? వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు చూస్తున్నది అక్షరాల నిజం. ఇల్లు కాదు, హోటల్ అంతకంటే కాదు. ఏకంగా కదులుతున్న రైలులోనే శోభనం డెకరేషన్. అవును, మీరు వింటున్నది ముమ్మాటికి నిజం. ఇండియన్ రైల్వేస్ చరిత్రలోనే కని విని ఎరగని ఒక సంచలన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తుందండోయ్. బల్లార్షా నుండి ముంబై వెళ్తున్న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ అందులోని ఫస్ట్ ఏసీ బోగి ఓ కొత్త జంటకు హనీమూన్ సూట్ గా ఎలా మారిపోయింది? అసలు రైల్వే నిబంధనలు ఏమయ్యాయి? రైల్వే చట్టాలు ఎవరి కోసం? పూలదండలు, రంగురంగుల లైట్లతో బోగిని శోభనం గదిలా ముస్తాబు చేస్తుంటే రైల్వే భద్రత సిబ్బంది గురకపెట్టి నిద్రపోతుండ్రా? ఈ డెకరేషన్ చేయడానికి సామాగ్రిని రైలులోకి ఎలా అనుమతించారో, అసలు ఈ తంతంతా జరుగుతున్నప్పుడు టీటీఈ ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రయాణికులను తొలిస్తున్న ప్రశ్న. ఈ కొత్త జంట ఏకంగా ఫస్ట్ ఏసీలోనే ఓ కూపేని బుక్ చేసుకొని తమ ప్రైవేట్ ఈవెంట్ కోసం దాన్ని ఏకంగా శోభనం గదిలా మార్చేశారు. ఈ వీడియో ఎవరు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు కనీసం రైల్వే ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియకపోవడం ఇక్కడ అత్యంత దారుణమైన విషయం. అంటే రైల్వే వ్యవస్థలో పర్యవేక్షణ ఎంత లోపించిందో ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. వీడియో నెట్టింట వైరల్ గా మారి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు రైల్వే శాఖకు నిద్ర మెలుకు వచ్చింది. డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగిన అధికారులు విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను సంబంధిత టీటీఈపై వేటు వేశారు. తక్షణమే ఆయనను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ అసలు శిష్యులైన ప్రశ్న ఒకటే, కేవలం ఒక టీటీఈని సస్పెండ్ చేసి రైల్వే శాఖ చేతులు దులుపుకుంటే సరిపోతుందా? డబ్బులుంటే రైలు బోగీలను ఎలాగైనా వాడుకోవచ్చా? ఈ రోజు ఫస్ట్ ఏసీలో డెకరేషన్ చేశారు, రేపు ఇంకేం చేస్తారో అన్న ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.